అందరూ బాగున్నారా? ఏంటి ప్రార్థన చేసి విసిగిపోయారా? ప్రభువా, నేను ప్రార్థన చేసి విసిగిపోయాను. ప్రార్థన చేసి ఇంక అలసిపోయాను. ఇంకెన్ని సార్లు ప్రార్థన చేయాలి అని నిరుత్సాహంతో ఉండి ఈ మాటలు నువ్వు వింటున్నావా? అయితే దేవుడు నీకొక వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు. ఇప్పటివరకు నేను చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదు. దేవుడు అసలు నా ప్రార్థన అంగీకరిస్తున్నాడా లేదా? ఇంత అలా ప్రార్థన చేశానే, ఇన్ని కన్నీళ్లు కార్చానే అని నీలో అవిశ్వాసంతో నువ్వు ఈ మాటలు వింటున్నావా? అయితే దేవదేవుడు నిన్ను బలపరచడం కొరకు, నీలో విశ్వాసం పెంచడం కొరకు ఈరోజు ఈ యొక్క మెసేజ్ ద్వారా నీతోటే మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నావేమో, నీ ప్రార్థనకి ఎలాంటి జవాబు రాకపోయేసరికి అవిశ్వాసం నీలో వచ్చి ఈ మాటలు వింటున్నట్టయితే దేవదేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు. ఈ కన్నీటి ప్రార్థన ఆయన చూసి నీకిస్తున్నాడు వాగ్దానం. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనంలో చివరి లైను, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్ చెప్దామా? సో ఈరోజు దేవదేవుడు నీకిస్తున్న వాగ్దానం, నువ్వు ప్రభు ఎదుట చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరించాను అని ఈ రోజు ఈ మెసేజ్ ద్వారా నీతోటే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటే సమయంలో నువ్వు ప్రార్థన చేసి విసిగిపోయి నిరుత్సాహంతో ఇంకా నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అని ఉన్న స్థితిలో నువ్వు మాటలు విన్నట్లయితే నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నువ్వు ఏ అంశం అయితే పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావో దానికి జవాబు దేవుని జీవితంలో తీసుకుని రాబోతున్నాడు. నువ్వు కొంచెమే అడిగేవేమో కానీ దేవుడు, నువ్వు కొంచెం అడిగేవేమో కానీ దేవుడు నీకు అధికముగా ఇవ్వబోతున్నాడు. ఆయన వాక్యం మనం చూస్తాం కదా, నీవు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. నువ్వు కొంచెం అడిగేవేమో కానీ ఆయన నీకు సమృద్ధికి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు అంతే. సో నిజంగా ఈ రోజు ఈవేళ ఈ మాటలతో దేవుడు నీతో మాట్లాడాడంటే ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని ఇప్పుడే ప్రార్థన చేయి. అయ్యా, నీ ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించిన నాతో మాట్లాడావని విశ్వాసంతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతున్నాడు. ఆమేన్.